మై యూట్యూబ్ ఛానల్. ఈరోజు అయితే మళ్ళీ మనం వంజంగి వెళ్తున్నాం. లాస్ట్ 2021లో వెళ్ళాము, మళ్ళీ 2022లో వెళ్ళాము, మళ్ళీ 2023లో వెళ్తున్నాము. లాస్ట్ టైంకి ఈసారికి చాలా చేంజెస్ జరిగాయంట, చూద్దాం పదండి. మేమైతే నైట్ 12 o'clockకి బయలుదేరాము. అక్కడికి రీచ్ అవ్వబోతుకి 3 AM అయింది. ట్రెక్ 2 hours పడుతుంది ఈజీగా. లాస్ట్ టైం ట్రెక్కింగ్ అయితే 4 kilometers ఉండేది, ప్రజెంట్ 6 kilometers చేశారు. ఎందుకంటే మన మందుబాబులు పైకి వెళ్ళి బాగా తాగేసి బాటిల్స్ అవి బ్రేక్ చేసేస్తున్నారంట, విరగొట్టేస్తున్నారంట. దానివల్ల ఫారెస్ట్ డిపార్ట్మెంట్ ఒక ఇనిషియేటివ్ తీసుకొని వెహికల్స్ నాట్ అలౌడ్ అని చెప్పి పెట్టారు. అలాగే మార్నింగ్ 3 AM నుంచి 3 PM వరకే అలౌడ్ వెహికల్స్ కానీ ట్రెక్కింగ్ అయినా. అండ్ వెహికల్కి 50 కాదు, పర్ హెడ్ 50 rupees ఛార్జ్ చేస్తున్నారు. ఎంతమంది వెళ్ళినా పర్ హెడ్కి 50 rupees. ట్రెక్కింగ్ రూట్లో వచ్చేసి రోడ్స్ కూడా శాంక్షన్ అయ్యాయి అంట. రోడ్స్ కన్స్ట్రక్ట్ చేస్తున్నారు. నెక్స్ట్ ఇయర్ అయితే ఆ రోడ్స్ మీద వెళ్దాం మనం. చూడండి, ఫుల్ ట్రాఫిక్. వ్యూ పాయింట్కి వెళ్ళడానికి వెహికల్ ఎంట్రీ ఫీజు వచ్చేసి 50 rupees. వ్యూ పాయింట్ చూడడానికి ఇక్కడ నుంచి ఎగ్జాక్ట్గా 6 kilometers అంట పైకి. ఇంకా చాలా టైం పట్టేలా ఉంది. అండ్ ఇక్కడ నైట్ స్టేయింగ్కి అయితే వంజంగి హిల్ పాయింట్ నుంచి ఒక 1/2 kilometer దూరంలో ట్రీ హౌసెస్ కానీ బ్యాంబూ హట్స్, రూమ్స్ కూడా కన్స్ట్రక్ట్ చేశారు. రోడ్ అయితే ఏం కనిపించట్లేదు అస్సలు. ఓన్లీ మార్నింగ్ 3 AM టు ఈవినింగ్ 3 PM వరకే అలౌ చేస్తున్నారు పైకి. ఒకప్పుడైతే 24 hours అలౌ చేసేవారు, కానీ ఇప్పుడు రెస్ట్రిక్షన్స్ వల్ల అలౌ చేయట్లేదు. ప్రజెంట్ టైము 3:45 అయింది. ట్రెక్కింగ్ స్టార్ట్ చేసాము. ఎంత టైం పడుతుందో చూద్దాం. గైస్ చూడండి రోడ్స్ ఎలా ఉన్నాయో. దోలు తీరిపోతుంది పైకి ఎక్కడానికి, కనిపించట్లేదు ఇక కనీసం. ఇంకా పైకి 2.5 kilometers ఉందంట. ఇలాంటి ట్రెక్కింగ్లు కూడా మనం అప్పుడప్పుడు చేస్తూ ఉండాలి. బాడీ చాలా మంచిది. చాలా హెల్త్ కాన్షియస్ నేను. భయ నించుంటే చలేసేస్తుంది, కొండ ఎక్కుతుంటే చవట పట్టేస్తుంది. చూడండి, ఆ కింద లైట్లు కనిపిస్తున్నాయా, అక్కడి నుంచి వచ్చాము. ఈ పైన చూడండి లైన్గా లైట్లు కనిపిస్తున్నాయి, అక్కడికి వెళ్ళాలి. ఇంకా 2 kilometers ఒకసారి షాప్స్ కూడా ఉన్నాయి, పాన్ షాప్స్. వాటర్ బాటిల్స్ అని, టీ, కాఫీ, బిస్కెట్ ప్యాకెట్స్. ఇదిగోండి ఇక్కడ చికెన్ కబాబులు కూడా వేస్తున్నారు. గైస్ ప్రెజెంట్ వ్యూ పాయింట్కి అయితే వచ్చేసాం. సన్ రైజ్ కోసం వెయిటింగ్ ప్రజెంట్.
క్రౌడ్ చూడండి, చాలా ఎక్కువ మంది వచ్చారు. ఇంకా కార్లు వస్తూనే ఉన్నాయి. ఇంకా దాని అలాగే జయరాము పవనం 12 మంది ఏంటి 12 అని ప్రజెంట్ అయితే సన్ రైజ్ అంతా అయిపోయింది. వ్యూ పాయింట్ చూసాము. ప్రజెంట్ మేము రిటర్న్ అయిపోతాం. ఇంకా చాలా మంది వస్తున్నారు చూడండి, వెనకాల ఎంతమంది ఉన్నారు. ఆ పైన కానీ ఇంకా చాలా మంది వస్తున్నారు. ఇంకా ఫాగ్ చూడండి ఎలా ఉందో, మంచు అలా పడుతూనే ఉంది, జనాలు వస్తూనే ఉన్నారు.